చెప్పు చేతలా నడుస్తలేదు అన్న పరిస్థితి ఉంది కాబట్టి పార్టీని పెంచినాం కాబట్టి 5 సార్లు మా మీద అటాకులైనా, మా ప్రాణాల మీద, మా ఇండ్ల మీద అటాకులైనా దగ్గరుండి పార్టీని పెంచినాం కదా. అందుకనే అహంకారం అనిపిస్తుందా మీకు? ఎందుకు అనిపిస్తుంది అంకుల్ అహంకారం? మూడోది ఇవ్వండి, ఏంది నేను అద్దాలు పెట్టుకుంటే నా కళ్ళు చల్లగా ఉంటే ఎండ బయట ఎండ ఉంటుంది, చల్లగా ఉంటుంది అని పెట్టుకుంటే మీ తమ్ముడికి ఏమి వచ్చింది అంకుల్ నేను అద్దాలు పెట్టుకుంటే? చెప్పండి. అయినా మీరు 2014లో నాకు గుర్తున్నది, మీ ప్రియమిత్రుడు డి శ్రీనివాస్ కొడుకుని నేను అప్పట్లో రాజకీయాల్లో కూడా లేకుంటే లాస్ట్ ఎలక్షన్ అని నిలబడతా అన్నారు. 2018లో లాస్ట్ ఎలక్షన్ అన్నారు. తర్వాత 19లో ఎమ్మెల్సీ అయినారు.